రోజు సరికొత్తైన రుచికరమైన చేపల పులుసుతో మరలా మీ ముందుకు వచ్చేది. లాస్ట్ టైం పెట్టిన వీడియో చేపల కూర, ఇగురు కూర, అది ఇగురు పెట్టే కూర. ఇది నుంచి చేపల పులుసు పెట్టుకునే ప్రాసెస్ మొత్తం నేను మరలా మీకు ఈ రోజు చూపిస్తాను. పదండి చేపల పులుసు పెట్టుకోవడానికి వంటగదిలోకి వెళ్దాం. ఇప్పుడు చేపల పులుసు పెట్టుకునే విధానం చూపిస్తాను. చేపల పులుసు ఒక 2 నిమిషాలు ఆగితే ఇది హీట్ అవుతుంది. ఇప్పుడు చేపల పులుసుకి ఆయిల్ వేస్తున్నాను. పులుసు కాబట్టి ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. నేనైతే కప్పు తీసుకున్నాను. కేజీ చేపలు, రాగండి చేప, ఇది కేజీ చేప తీసుకొచ్చుకొని పసుపు వేసి శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను ఈ ముక్కల్ని. దీనికి కావాల్సినవి ఉల్లిపాయ 2 చిన్న అంతంత ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఉల్లిపాయ ఇది 2 పచ్చిమిరపకాయలు, చేపల పులుసు అండి ఇది. కొంచెం ఉల్లిపాయ పేస్ట్, ఇది గ్రేవీ రావడానికి. 2 టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోతానికి ఉడకటానికి మూత పెట్టి 1 స్పూను జీలకర్ర పొడి, జీరా పొడి, ఇది 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసుకి ధనియాల పౌడరే మంచి స్మెల్ వచ్చుద్ది, కమ్మగా ఉంటుంది. మూత పెట్టి దీన్ని కొంచెం ఇలా ముగ్గనిద్దాం, ఎందుకంటే అవి పచ్చి వాసన వస్తాయి. ఆ వాసన మగ్గిన దాకా ఈలోపు మనం చేప ముక్కల్ని ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకుందాం. కారం వేసుకొని నేను 2 స్పూన్లు కారం తీసుకున్నాను, ఎందుకంటే చేపల కూర కదా, కొంచెం నీసు వాసన లేకుండా. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు, మనం తినే దానికి తక్కువ తింటాం ఎక్కువ తింటాము చూసుకుని వేసుకోవాలి. అయిపోయింది. ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుంది, ఎందుకంటే చేదు వస్తుంది ఎక్కువ పెడితే. అల్లం చిన్నపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పట్టి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని పులుసులో వేసుకుందాం. చేపల పులుసు అన్నా, చేపల ఫ్రై అన్నా, ఫిష్ కర్రీ చాలా ఫేమస్ అండి. నా చేత అమెరికా నుంచి వచ్చి కూడా వండించుకుని తిన్నారు. మీరు కూడా చూడండి, ట్రై చేయండి, కామెంట్ ద్వారా తెలియపరచండి టేస్ట్ ఎలా ఉందనేది. తినేపాటు ఉండకూడదు కదా, తెలియాలిగా మరి. ఇది ఒకసారి చూడండి. ఇది మామూలుగా అయితే తిప్పకూడదు, ఇప్పుడు పచ్చి ముక్కలు కాబట్టి కొంచెం లాగా. ఒక స్పూన్ పులుసు వేస్తాం. ఇలాగని మరి తిప్పేరండి బాబోయ్, మొత్తం చితికిపోతాయి. అంటే ఇప్పుడు వేసినప్పుడు పచ్చిగా ఉన్నాయి కదా ముక్కలు, నేను కొంచెం తిప్పుకుంటున్నాను. దాకలో వేసినప్పుడు నీళ్ళు పులుసు పోయాలి కదా, ఆ పులుసుకు తగ్గట్టుగా మనం ముక్కలను వేసుకొని ఒక 50 గ్రాములు చింతపండు తీసి పులుసు విసిగి పెట్టుకున్నాను నేను. ఇది చింతపండు పులుసు. ఈ పులుసు వేసాక ఏంటంటే ఇలాగ తీసుకుని ఇట్లా చేసుకోవాలి. ఇలా చేయటం వలన ముక్క కదలదు, చితరదు, చితకదు, బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఇది కాసేపు ఉడకాలి కదండి, ఒకసారి చూద్దాం.
చేపల పులుసు రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర. చేపల పులుసు ఉడికినట్టుగా తెలియాలంటే మనకి ఆయిల్ పైకి వదులుద్ది. గుడ్డ పెట్టి ఇలాగ తిప్పుకోవాలి దీన్ని. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయ్యింది. ఒకసారి చూద్దాం రండి. ఈ చేపల పులుసులో వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క తలకాయ ముక్క వేసుకొని తింటే ఉంటుందండి. ఎంత కమ్మగా, ఎంత మధురంగా ఉంటుందో, రుచికరంగా ఉంటుంది. మనం చేసుకునే రుచికరమైన వంటలు మన ఛానల్లో మీరు ఎంతగానో చూస్తూ ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు చాలా మీకు ధన్యవాదాలు.